ముగిస్తున్నాం. దేవుని చిత్తానికి సంబంధించి సందర్భంగా యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండి ఏడుల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఎదుగును. ప్రియమైన తండ్రి, మీరిచ్చిన దీవమైన అసమానమైన ఈ గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. అందు మాకు సమృద్ధి అయినటువంటి జవాబు ఉంది, ప్రతి ప్రశ్నకు ఆదరణ ఉంది, చక్కని నడుపుదల ఉంది. అందుకై మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాను. రాష్ట్ర జాషువా భౌతికాయాన్ని మెంటుగా అప్పగించబోతుండగా మా గమనాన్ని మాటలు మాకు దీవించండి. చేరి వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. మా అందరికి కూడా మీ మాటలు ఆశీర్వాదకరంగా చేయండి. యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఇక్కడ మనం చదివాము 14వ అధ్యాయము 14వ వచనములో ఇక్కడ ఒక ప్రశ్నను మనం చూస్తాం. ఒకవేళ 12వ అధ్యాయము 13, 14 అధ్యాయాలు యోబు మాటలేనా? ఏమిటి ఆ మాట? మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మరణం అనేది సత్యం, మనందరికీ తెలుసు. మరణము చూడక బ్రతుకు. అయితే అక్కడే ఇంకో మాట ఉంది, పాతాళమును పోకుండా తను తాను తప్పించుకున్నవాడు. సరే, ఈ రోజున జాషువా ప్రభువును నిద్రించాడు. క్రైస్తవ జీవితంలో నిద్ర మరణాన్ని చూపిస్తుంది. అవును, మరణించాడు. ఇప్పుడు మనం ఆయన భౌతికాన్ని సంబంధంలో ఉంచబోతుండగా మనకు ఒక ప్రశ్న వేయబడుతుంది. మరణమైన తరువాత నరులు బ్రతుకుతాడా? జాషువా మరలా బ్రతుకుతాడా అనే ప్రశ్న. ఈ ప్రశ్న జవాబు యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఇందాక కూడా ఇంటి దగ్గర జ్ఞాపకం చేయబోతు వచ్చాం. 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నీవు నేను ఎరుగుదును. తర్వాత ఇలాగ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూస్తాను. నా మటుకు నేనే, మరెవరు కాదు. ఆయన్ను అంటే మళ్ళీ కళ్ళు ఉంటాయనేగా, మళ్ళీ శరీరం ఉంటుందనేగా, కాబట్టి మళ్ళీ చూస్తానంటే బ్రతుకుతాననేగా. కనుక మరణమైన తర్వాత నన్ను బ్రతుకుదురా? అవును, ఖచ్చితంగా నిశ్చయంగా బ్రతుకుతారు అనేది 19వ అధ్యాయం 25వ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాదు మన ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 27, 28 వచనాల్లో మనం చూస్తే, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆయన కుమారుని యొక్క శబ్దం విని వారు మేలు చేసిన వారు జీవ పునరుత్థానంలో కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంలో బయటికి లాజరు వచ్చారు. బయటికి అట్లే బయటకు వస్తాడు. లాజరు బయటకు వచ్చాడంటే ఏంటి? లాజరు బ్రతికాడుగా, అలాగే బ్రతుకుతాడు. కాబట్టి మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురు, దానికి జవాబు అంటే. అయితే ఇక్కడ మరొక మాటకు మనం రావాలి. ఇప్పుడు చదివిన యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాటలు బట్టి చూస్తే, ఆ బ్రతకడం అనేది అనుకునే ఒక భాగం అర్థం పునరుత్థానము, మరలా తిరిగి లేవటము. పునరుత్థానము యేసుప్రభు కాలంలో ప్రకటిస్తుంటే కొంతమంది లేదంటారు, పౌరు కాలంలో ప్రకటిస్తుంటే కొంతమంది లేదంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు కూడా కొంతమంది మరణించిన తర్వాత మరలా బ్రతుకుతారు అంటే అది ఎలాగో సాధ్యమని అనుకుంటారేమో. ఎందుకంటే లోకమంతా చచ్చిపోతే మళ్ళీ గాలిలో కలిసిపోతుంది అంటూ ఉంటారు. ఇది లోకంలో మాట మనుషులు అనుకుంటుంటారు, కానీ ఇది వాస్తవం కాదు అని. ప్రభువైన దేవుడు సెలవిచ్చిన ప్రకారం మరణం తర్వాత పునరుత్థానము ఉంది. అయితే ఇక్కడ పునరుత్థానం వచ్చి
రెండు మాటలు మనం చూస్తాం. ఒకటి జీవము పునరుత్థానం, రెండవది తీర్పు. కొంతమంది ఏమో మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు. కాబట్టి ఎవరి ఏం మేలు చేస్తే అందుకని అందరికీ అన్నదానం, గోదానం, భూదానం, ఆదానం, ఈ దానం ఇదే దానాలు చేస్తే మేలు చేస్తున్నట్ల కాదన్నా, అవన్నీ అవసరమైనవి చేయడం మంచిదే. అయితే అది కాదు మేలు కీడు అంటే. నేను చెబుతున్నాను, దేవుడు తన వాక్యం చెప్పాడు. ఉత్తరదేశాలను 19వ వచనంలో ఆయన అంటాడు, ప్రభువుని దేవుడు సవాల్ చేస్తూ ఇదో భూమిని ఆకాశాలను సాక్షిగా పెడుతూ ఒక మాట అంటున్నాను మీతో, ఏమని? నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. తర్వాత ఇంకొక భాగంలో నేను మేలును కీడును నీతో ఉంచి నువ్వు దేని కోరుకుంటావో కోరుకోమని చెబుతున్నాను. కాబట్టి అది ఏమిటి అనేది మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మన జీవితాల్లో మనకెంతో మేలైనది అని. కాబట్టి ఆ మేలు పునరుత్థానం, జీవ పునరుత్థానం, నీతి పునరుత్థానం మనం పొందాలి అని అంటే మనం నీతిమంతులుగా తీర్చబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని. ఒకవేళ ఆ ప్రభువైన దేవుడు నీ ముందు ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, శాపం ఉంచాడు, జీవం ఉంచాడు, మరణం ఉంచాడు, మేలు ఉంచాడు, కీడు ఉంది. ఏం కోరుకుంటావు? కోరుకో ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని, క్రీస్తునందు విశ్వాసం ద్వారా జీవాన్ని కోరుకో. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ద్వారా మేలు కోరుకో. నీ పాపాలు క్షమించబడతాయి.